హాయ్ గైస్, ఇలా ఫుడ్ ప్రాసెసర్లో క్యారెట్ని తురుము చేసి నెక్స్ట్ క్యారెట్ హల్వా చేద్దామని. దీంట్లో చేద్దాం, దీంట్లో చేసుకుందాం. ఈ గిన్నెలో చేసేస్తాము. వీడియో తీయచ్చు కదా చిన్ని, నువ్వు రెండు పనులు కష్టం అవుతున్నాయి. క్యారెట్ హల్వా మళ్ళీ సరే వండి, ఎవడు చూడొచ్చు దాన్ని చేద్దాం. అదే పని. నేను పార్లర్కి వెళ్ళాలి. ఇప్పుడు ముందు వీడియో తీయమ్మా, మేమిద్దరం హల్వా చేస్తున్నాం కదా. మీరిద్దరు కలిసి చేస్తున్నారా? ఎలాగో నా హ్యాండ్ లేకుండా చేయలేడు, నాకు ఆ సంగతి తెలుసు. ఎక్కువ వేయకుండా ఎలా బాగుంటది అయ్యా? కేజీ దాంట్లోకి వెళ్ళిపోవాలంట మాయిశ్చర్. అయితే ముందు వేయించాలి, తర్వాత నెయ్యి వేయాలి. వేరే దాంట్లో వేద్దామా? వేసి మాయిశ్చర్ అదే అయిపోద్ది. ఓకే, అవి కూడా చేసేస్తావా ప్రాసెసర్లో? ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలండి. వాటర్ అంతా పోతే మనకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. క్యారెట్ వాటర్ అంతా పోయి స్మెల్ వస్తుంది. అప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకుంటే బాగుంటుంది. కొంచెం కాదండి, నెయ్యి చాలా ఎక్కువ వేయాలి. సువాసన వస్తుందట. మొత్తం పోయిన తర్వాత వాటర్ పోయిన తర్వాత అసలు వాటర్ లేదయ్యా, ఏంటో మరి. దాంట్లో ఉంటుంది క్యారెట్ లో. ఇలా వాటర్ పోయే వరకు చక్కగా దీన్ని, ఇది ఫుడ్ ప్రాసెసర్లో ప్లేట్ రివర్స్ పెట్టుకుని వేసుకుంటే చక్కగా ఇలా నూడిల్స్లా వచ్చిందండి. నేనైతే ఎక్కువ మిక్సీ చేసేస్తాను, కానీ వీళ్ళ ప్రాసెస్, మా పాప దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి వీళ్ళు చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్నారు. బాగా వచ్చింది. ఏం చేస్తున్నావు? ఇప్పుడు క్యారెట్ కట్ చేస్తున్నావు కదా. క్యారెట్ కట్ చేయగానే హల్వా చేసేసినట్టే ఫీలింగ్. అది సెట్ అయ్యా అంతే. ఏదైనా స్టార్టింగ్ ఎండింగ్ కోసం. పవన్ అంటే అన్ని ఇష్టం కదా.